or minus. But with the Government of India support recently, Madam, I am very happy. ఈ స్టేజ్ నుంచి మీరు పోలవరం ఏ విధంగా రీస్ట్రక్చర్ చేశారని నేను చూశాను. ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త మీరు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మీరు డ్యామేజ్ అయింది. దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలుంటాయి. అదనంగా డబ్బులైనా పర్వాలేదు అంటే దగ్గర 400 కోట్లతో ఒక డయాఫామ్ వాళ్ళు కట్టి దాన్ని రిపేర్ చేస్తే 200-300 కోట్లు అవుతుందంటే కాదు, కొత్తగా వెళ్ళమని అదనంగా 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఐఎమ్ అష్యూరింగ్ యూ బై 2027 బిఫోర్ మార్చ్ we wanted to complete the project and we want to dedicate to the nation. That is our commitment. We are working. 2028కి మీ అందరి సహకారంతో అమరావతి ఒక స్థాయికి వస్తుంది. ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఆ ప్రాజెక్టు సాధించుకుంటే ఇటీవలది సిక్ అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రైవేటైజేషన్కు పోయే పరిస్థితికి వచ్చింది. ఆ సందర్భంలో తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడడానికి మీరు ముందుకొచ్చారు. మీరు పడిన తపన నేను చూశాను. దాన్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలో చేయడమే కాకుండా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కాంపిటేటివ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు. అదే మరి బిగ్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తే రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా $15 బిలియన్ వచ్చిన ఏకైక ప్రాజెక్టు గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అనుమానాలు ఇవన్నీ అడిగితే వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి చేసి ఆ ప్రాజెక్టు విశాఖపట్నానికి వచ్చిందంటే అది పూర్తిగా మీ సహకారం, ప్రధానమంత్రి ఆశీస్సులు. దీనికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఆల్వేస్, ఎందుకంటే మీరు చేసే ఈ అభివృద్ధిలో ఈ రాష్ట్రం కూడా భాగస్వాములు కావాలి. అందుకే ఈరోజు పోలవరం పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. గోదావరి, కృష్ణ, దీంట్లో కూడా గోదావరిలో ఎక్కువ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఆవరేజ్న 100 సంవత్సరాలు చూస్తే 2800 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. అందులో 200 టీఎంసీ నీళ్లు వాడుకోగలిగితే కరువు అనే మాట ఈ రాష్ట్రంలో రాదు. దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం. అదే ప్రాజెక్ట్ మీరు చూస్తే పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ ఈ సంవత్సరం పూర్తి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళి 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరంగా తయారవుతుంది. రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది. నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్టు కాదు. సముద్రం లేకపోయే మిగులు జలాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటిచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి సహకరించవలసిందిగా మేడం గారిని కోరుతున్నా. రెండోది, మీరు ఒకసారి చూస్తే రాయలసీమ, ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చింది. తాగేదని కూడా నీళ్ళు లేని పరిస్థితి వచ్చాయి. ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈరోజు మీరు చూస్తే 40-50 హార్టికల్చర్ ప్రొడక్షన్స్ అంతా అక్కడ చేసే పరిస్థితికి వచ్చాం. ప్రపంచానికి ఒక హబ్గా తయారు చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇక్కడ మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని కానీ మీరు ముందుకు ఒకసారి ఆలోచించి సహకరిస్తే, కొద్ద ఫైనాన్షియల్ సహకరిస్తే ఇది ప్రపంచానికే గర్వకారణంగా
పండ్లు ఎగుమతి, కూరగాయలు కానీ పండ్లు కానీ ఎగుమతి చేసే పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. దానికి కూడా